బ్రిటన్ ప్రభుత్వం విదేశాల నుండి పాకిస్తాన్ నుంచినో, సిరియా నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, ఇరాన్ నుంచినో, ఇరాక్ నుంచినో వచ్చినటువంటి ముస్లిం శరణార్థులని మాత్రం అనుమతించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి, హోటళ్ళు ఇచ్చి, చదువుకోవడానికి ఇచ్చి, ఉండటానికి ఇచ్చి, బ్రతకడానికి ఇచ్చి అన్ని రకాల సదుపాయాలు చేస్తుంది. విద్య, వైద్యం, వసతి అన్నీ కల్పిస్తుంది. అదే సందర్భంలో బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చేటటువంటి సంక్షేమాలని పక్కన పెట్టింది. ఆర్థిక అస్తవ్యస్త అసమాన పరిస్థితులు అన్నటువంటి కారణాన్ని చూపెడుతూ తాజాగా చూస్తే బ్రిటన్ ప్రభుత్వానికి సంచలనాత్మకమైన రిపోర్ట్ వచ్చింది. 4,000 మంది వృద్ధులకి ఇచ్చేటటువంటిది 2,500 పౌండ్లకి సంబంధించినంత వరకు ఇది రకరకాలైన బెనిఫిట్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఇస్తూ ఉంటారట. ఇందులో ఎస్పెషల్లీ కోల్డ్ వెదర్ కారణంగా 2,500 మంది చనిపోయారట. ఇతర ఆహార ఇతర అంశాల కారణంగా ఇంకో 1,500 మంది, టోటల్గా 4,000 మంది చనిపోయారట. కారణం ఏంటంటే వింటర్ ఫ్యూయల్ అలవెన్స్ కట్ చేశారట. ఎవరికైతే అంటే చలికాలంలో వేడి చేసుకోవడానికి తగినటువంటి వాతావరణానికి డబ్బులు ఇస్తారట వాళ్ళు, ఆ మంటలు పెట్టుకోవడానికే లేకపోతే రూమ్ హీటర్స్ వీటికి ప్రభుత్వం ఇస్తుందట పెన్షనర్లకి. ఆ అలవెన్స్ని ఆపేయడంతో డబ్బులు లేక 4,000 మంది టోటల్గా ప్రాణాలు కోల్పోయారన్నట్టు తాజాగా డైలీ మెయిల్ లాంటి సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.